ఓవల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 కంప్లీట్లీ మన టీమిండియాదని చెప్పుకోవచ్చు. నిజంగా మన బ్యాట్స్మెన్ అందరూ కూడా కలిసికట్టుగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, లెడ్ బై యశస్వి జైస్వాల్. సో మన వాళ్ళైతే సెకండ్ ఇన్నింగ్స్లో ఊహించిన దానికంటే చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే డే 2 రివ్యూ కింద కొంతమంది కామెంట్ చేశారు, ఇండియా టీం 250 కంటే ఎక్కువ కొడితే గొప్ప అని చెప్పి. బట్ మన వాళ్ళు 250 కాదు, ఏకంగా 396 రన్స్ కొట్టారు. అది కూడా ముందు చెప్పుకున్నట్టే అద్భుతమైన టీం పెర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ అందరు బ్యాట్స్మెన్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశారు. ఎస్పెషల్లీ దట్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జడేజా, జూరెల్ మరియు సుందర్ ముగ్గురు కూడా చాలా ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశారు. అలాగే టాప్ ఆర్డర్ నుంచి యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ని ఎలా అయితే ఒక సెంచరీ కొట్టి స్టార్ట్ చేశాడో ఎండింగ్ కూడా అలాగే సెంచరీతో ఫినిష్ చేశాడు. బట్ వీళ్ళంతా ఒక ఎత్తు అయితే నెంబర్ 4లో ఒకడు ఆడాడు భయ్య, 66 రన్స్ కొట్టాడు. అండ్ అతను కొట్టిన నాకైతే లిటరల్ ఇంగ్లాండ్ ప్లేయర్స్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. సో నిజంగా నైట్ వాచ్మెన్కి వచ్చిన ఆకాశ్దీప్ ఈ రేంజ్లో బ్యాటింగ్ చేస్తాడని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. మహా అయితే ఒక 10 నుంచి 15 పరుగులు కొట్టి అవుట్ అయిపోతాడులే అని చెప్పి అందరూ అనుకున్నాం. కానీ అతనైతే నిజంగా అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చాడు. అసలు ఇంగ్లాండ్ బౌలర్స్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్కు జైస్వాల్ వికెట్ తీసేదానికంటే ఆకాశ్దీప్ వికెట్ తీయడమే కష్టంగా మారిపోయింది. అలాగే మన జైస్వాల్ చూసుకున్నా కొంతవరకు ఆచితూచి ఆడాడు, అంటే మరీ అంత ఓవర్ అగ్రెసివ్గా ఆడలేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన పార్ట్నర్షిప్ చూడండి, టోటల్గా 107 రన్స్ కొట్టారు. అయితే 107 రన్స్లో 66 రన్స్ ఒక ఆకాశ్దీపే కొట్టాడు, విచ్ మీన్స్ మెయిన్ బ్యాట్స్మెన్ డామినేట్ చేసి కొట్టాడు భయ్య. సో ఆకాశ్దీప్ అయితే ఎక్కడా కూడా నైట్ వాచ్మెన్ వైబ్స్ ఇవ్వలేదు, ప్యూర్ బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ ద్వారా అతని నైట్ హాక్ అని పిలుచుకోవచ్చు. అంటే ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాచ్ బాల్లో తమ నైట్ వాచ్మెన్ నైట్ హాక్గా మార్చేసుకున్నారు, విచ్ మీన్స్ నైట్ హాక్గా వచ్చిన బ్యాట్స్మెన్ అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడు కానీ డిఫెన్సివ్ బ్యాటింగ్ చేయడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఆకాశ్దీప్ అదే చేశాడు. మేలో అతను ఆడిన కొన్ని షాట్స్ చూస్తే, ఎస్పెషల్లీ డిఫెన్సివ్ షాట్స్ చూస్తే నాకైతే విరాట్ కోహ్లీ గుర్తొచ్చాడు. నిజంగా నెంబర్ 4లో అతని శిష్యుడు వచ్చి బ్యాటింగ్ చేశాడా అనే రేంజ్లో అనిపించింది. సో ఆకాశ్దీప్ అయితే చాలా మంచి షాట్స్ ఆడి బౌండరీస్ కొట్టాడు. అండ్ డిఫెన్స్ చూసుకున్న చాలా అంటే చాలా చక్కగా ఆడాడు. మెయిన్లీ ఆ టాప్ ఆఫ్ ది బౌన్స్ వచ్చి డిఫెన్స్ చేయడం చూసాం. కానీ జనరల్గా చూసుకుంటే టైలెండర్స్ ఇంత డిఫెన్స్ టెక్నిక్ తాళలేరు, చాలా వరకు తడబడిపోతారు అలాంటి బాల్స్కి. ఇన్ఫాక్ట్ ఆకాశ్దీప్ కొంతవరకు అలా బౌన్స్ వచ్చిన బాల్కి అవుట్ అయిపోయాడు. బట్ అంత ముందు వరకు చూసుకుంటే మాత్రం చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. అంతటి డిఫికల్టీ కండిషన్స్లో ఫ్రెష్ ఇంగ్లాండ్ బౌలర్స్ ముందు 94 బంతులు 66 పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు, అది కూడా మెయిన్ బ్యాట్స్మెన్ డామినేట్ చేసే. సో నిజంగా ఆకాశ్దీప్ కొట్టిన 66 ఏదైతే ఉందో చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. పర్టికులర్గా అతను 66 మన టీమిండియాని చాలా వరకు సేఫ్ పొజిషన్లో పెట్టింది. అతను ఒకటి అయ్యేసరికి మన టీమ్ స్కోర్ చూసుకుంటే 177, విచ్ మీన్స్ అనుకున్న టార్గెట్కు సగం రన్స్ అప్పటికే కొట్టేశారు మన వాళ్ళు. అదే ఆకాశ్దీప్ త్వరగా అవుట్ అయిపోయి ఉంటే స్కోర్ 80-3గా మారిపోయి మన టీమిండియా కష్టాల్లో పడేది. సో నిజంగా చాలా పట్టుదలతో కౌంటర్ అటాకింగ్ చేస్తాడని ఆకాశ్దీప్ ఇన్నింగ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తారాలి. ఇక అదర్ ఎండ్లో చూసుకుంటే జైస్వాల్ డే 2తో కంపేర్ చేసుకుంటే కాస్త స్లో అయ్యాడు, అంటే స్ట్రైక్ రేట్ అనేది తగ్గడం చూసాం. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టే జైస్వాల్ ఆ ఛార్జ్ తీసుకోలేదు, ఆకాశ్దీప్ ఉన్నంతసేపు అతనికి ఎక్కువ స్ట్రైక్ ఇస్తూ అతన్ని ఆడనిచ్చాడు. సో దీనివల్ల అయితే అతనికి తిరిగి క్రీజ్లో సెట్ అవ్వడానికి టైం దొరికింది. అట్ ది సేమ్ టైం ఆకాశ్దీప్ ఆ స్కోరింగ్ రేట్ను కూడా బాగా తీసుకెళ్లాడు, విచ్ మీన్స్ జైస్వాల్ ఎక్స్ట్రా రిస్క్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. సో యాక్చువల్లీ జైస్వాల్ మరి ఆకాశ్దీప్ మంచి పార్ట్నర్షిప్ చాలా అంటే చాలా మంచి వేలో కొనసాగింది. అంటే నార్మల్గా చూసుకుంటే మెయిన్ బ్యాట్స్మెన్ అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడు, టైలెండర్ చాలా వరకు స్లోగా ఆడతాడు, అంటే తన వికెట్ని కాపాడుకుంటే నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ రివర్స్ అయింది, మెయిన్ బ్యాట్స్మెన్ తన వికెట్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాడు. కానీ ఆకాశ్దీప్ మాత్రం ఏదో మెయిన్ బ్యాట్స్మెన్లో విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. బట్ అఫ్ కోర్స్ ఇద్దరికీ లక్ అయితే కలిసి వచ్చింది అని మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఆ మాటకు వస్తే ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఈరోజు కూడా చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు. బట్ ఎనివే వీళ్ళు చూపించిన పట్టుదలకు మరియు ధైర్యానికి అలాంటి లక్ రావడంలో ఎలాంటి తప్పు లేదు. సో యాక్చువల్లీ డే 3కి ముందు మన టీమిండియా చాలా మంచి టాక్టిక్ యూజ్ చేసింది భయ్య. డే 2 స్టార్టింగ్లో చూసుకుంటే మన వాళ్ళు లైట్ రోలర్ చేత పిచ్ను రోల్ చేయించారంట. అంటే మనకి డే 2 స్టార్టింగ్ అప్పుడు బ్యాటింగ్ మన వాళ్ళది ఉంది, 4 వికెట్లు చేతులు ఉన్నాయి. బట్ లైట్ రోలర్ యూజ్ చేయడం వల్ల పిచ్లో అంత మార్పు కనిపించలేదు. దీనివల్ల మన టీమిండియా డే 2 స్టార్టింగ్లో టపటప 4 వికెట్లు కోల్పోయింది. కానీ డే 3 స్టార్టింగ్లో మాత్రం మన వాళ్ళ మిస్టేక్ చేయలేదు. ఈ డే 3లో మన వాళ్ళు బ్యాటింగ్కి వచ్చే ముందు హెవీ రోలర్ని యూజ్ చేశారంట. అండ్ దీనివల్ల పిచ్ కొంతవరకు స్టార్టింగ్లో ఈజీ అవడం చూసాం. అంటే ఫస్ట్ 1 అవర్ పాటు మరీ అంత ఎక్కువగా మిస్బిహేవ్ చేయలేదు, కొంతవరకు బ్యాట్స్మెన్కి అనుకూలించింది. అండ్ అడ్వాంటేజ్ని జైస్వాల్ మరి ఆకాశ్దీప్ ఇద్దరు కలిసి అమేజింగ్ వేలో యూజ్ చేసుకున్నారు. సో జైస్వాల్ అయితే 164 బాల్స్లో 118 రన్స్ కొట్టి తన టెస్ట్ కెరియర్లో 6వ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ టైం మన వాళ్ళు ఓవర్లో టెస్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఇలానే ఒక ఓపెనర్ సెంచరీ కొట్టాడు అండ్ మన వాళ్ళు మ్యాచ్ గెలిచారు. అండ్ ఓపెనర్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ ఈ డే 3లో మనకి స్వయంగా స్టేడియంలో కనిపించాడు ఆ ఓపెనర్. సో సేమ్ అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా మన టీమిండియాకు ఒక ఓపెనర్ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు. అండ్ లోయర్ ఆర్డర్లో చూసుకుంటే అప్పుడు షాదుల్ దగ్గర అద్భుతంగా ఆడి 50s కొట్టాడు, ఇప్పుడేమో ఆకాశ్దీప్ 50 కొట్టాడు. అండ్ దాని పెంచాలి మన టీమిండియాకి చూసుకుంటే ఆల్మోస్ట్ 400 స్కోర్ వచ్చింది. సో 2021 వరల్డ్ టెస్ట్ మ్యాచ్లో ఏవైతే సీన్స్ రిపీట్ అయ్యో ఇప్పటివరకు ఆల్మోస్ట్ అవే సీన్స్ రిపీట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు తక్కువ రన్స్ కొట్టడం అండ్ దాని ఇంగ్లాండ్ టీం లీడ్ సంపాదించడం, బట్ సెకండ్ ఇన్నింగ్స్లో మన టీమిండియా పుంజుకుని ఒక పెద్ద టార్గెట్ సెట్ చేయడం. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది రిపీట్ అయింది ఇప్పుడు కూడా.
బట్ ఎనివే ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా ఎంత స్కోర్ కొట్టేలా కనిపించలేదు. మొదటి సెషన్లో ఆకాశ్దీప్ అవుట్ అయినా సరే మన టీమిండియా మంచిగానే ఫినిష్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం లంచ్ బ్రేక్ అయిన వెంటనే ఫస్ట్ బాల్కి వికెట్ పడిపోవడం చూసాం. శుభ్మన్ గిల్ 11 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత కరుణ్ నాయర్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అతను కూడా కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరితో కలిసి జైస్వాల్ చిన్న పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. ముందు శుభ్మన్ గిల్తో కలిసి ఒక 12 పరుగులు యాడ్ చేశాడు. అండ్ దాని కరుణ్ నాయర్తో కలిసి ఒక 40 పరుగులు యాడ్ చేయడం చూసాం. ఈవెన్ ఆ తర్వాత జడేజాతో కలిసి 44 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేయడం కూడా చూసాం. సో శుభ్మన్ గిల్తో అంత పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు, కానీ ఆ తర్వాత నెక్స్ట్ 2 పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్. మన టీమిండియా స్కోర్తో పాటు లీడ్ 250 దాటంలో కీ రోల్ ప్లే చేసే 2 పార్ట్నర్షిప్స్. సో యశస్వి జైస్వాల్ అయితే ఆకాశ్దీప్ ఆనంద్సేపు సెకండ్ ఫిడిల్ రోల్ తీసుకున్నాడు. బట్ అతను అవుట్ అయిన తర్వాత మాత్రం అతను రెచ్చిపాడడం మొదలుపెట్టాడు. దీనివల్ల అదర్ ఎండ్లో మెయిన్ బ్యాట్స్మెన్ తక్కువ రన్స్ కొట్టినప్పటికీ ఆ పార్ట్నర్షిప్స్ మాత్రం కొంతవరకు మంచిగానే వచ్చాయి. అయితే 273 రన్స్ దగ్గర జైస్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత మన లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ జడేజా మరోసారి అద్భుతమైన బ్యాటింగ్. 77 బంతులు 53 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ ద్వారా చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. పర్టికులర్గా 23 ఏళ్ల వివిఎస్ లక్ష్మణ్ రికార్డును బదులుకొట్టాడు. సో ప్రీవియస్గా చూసుకుంటే మన టీమిండియాకు ఒక సిరీస్లో నెంబర్ 6 లేదా అంతకంటే కింద పొజిషన్లో బ్యాటింగ్ వచ్చి ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్. 2002 సంవత్సరంలో 484 రన్స్ కొట్టాడు ఒక సిరీస్లో. బట్ జడేజా చూసుకుంటే ఈ సిరీస్లో రికార్డుని బ్రేక్ చేస్తాడు. 516 పరుగులు కొట్టి టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్నా, అంటే మన టీమిండియా తరపునే కాకుండా ఓవరాల్గా చూసుకున్నా సరే థర్డ్ ప్లేస్లోకి వెళ్ళాడు. సో నిజంగా విత్ ద బ్యాట్ ఈ సిరీస్ జడేజాకి ఒక డ్రీమ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ మాటకు వస్తే విత్ ద బ్యాట్ చూసుకుంటే మన టీమిండియాకి ఇది చాలా అంటే చాలా మెమరబుల్ సిరీస్. మన టీమిండియా తరపున ఫర్ ది ఫస్ట్ టైం ఒక సిరీస్లో ముగ్గురు ప్లేయర్స్ 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ మరి జడేజా వీళ్ళు ముగ్గురు కూడా 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు ఈ సిరీస్లో. అయితే ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ముగ్గురు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చెందిన వాళ్ళు. అంటే రాహుల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే గిల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ దెన్ జడేజా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఇలా 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి మనం అయితే రన్స్ చూసాం. అలాగే ఓవరాల్గా చూసుకున్న మన వాళ్ళు ఈ సిరీస్లో ఏకంగా 3809 పరుగులు చేశారంట. అండ్ ఇదైతే ఒక అతిపెద్ద రికార్డ్. ప్రీవియస్గా చూసుకుంటే మన టీమిండియా ఎప్పుడు కూడా ఒక సిరీస్లో ఇన్ని రన్స్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న మనకంటే ముందు ఆస్ట్రేలియా మాత్రం ఉంది. వాళ్ళైతే ఒక సిరీస్లో మొత్తం 3877 పరుగులు చేశారు. విచ్ మీన్స్ మన టీమిండియా కొట్టిన దానికంటే ఒక 68 రన్స్ ఎక్కువ కొట్టారు. బట్ ఇది కూడా ఇప్పుడు వే బ్యాక్ ఇన్ 1979. అండ్ ఆల్సో సిరీస్లో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం 6 మ్యాచ్లో బ్యాటింగ్ చేశారు. బట్ మన టీమిండియా సిరీస్లో 5 మ్యాచ్లోనే 3800 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన టీమిండియాకి ఈ సిరీస్ బ్యాటింగ్ పరంగా ఎంత మెమరబుల్ సిరీస్ అనేది. మళ్ళీ మన వాళ్ళు ఈ మ్యాచ్ కనుక గెలిచి సిరీస్ని డ్రా చేసుకుంటే ఖచ్చితంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు జడేజాకి ఇవ్వాలి. ఎందుకంటే దాని కన్సిస్టెన్సీ మామూలుగా లేదు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ బాల్తో కూడా 7 వికెట్లు తీసుకున్నాడు. సో నా వరకు చెప్పాలంటే నాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం జడేజానే. ఇక జట్టుతో పాటు ధ్రువ్ కూడా చాలా మంచి ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేశాడు భయ్య. మనం ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు చెప్పుకున్నాం అతను డిఫెన్సివ్ మోడ్లో ఆడాడు, అందుకే అవుట్ అయిపోయాడని చెప్పి. కానీ ఈసారి మాత్రం తనలో ఉన్న ప్రొయాక్టివ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ తీసుకొచ్చాడు. అఫ్కోర్స్ తన ఇన్నింగ్స్లో కొట్టింది 4 4లే, బట్ ఆ స్ట్రైక్ రొటేషన్ చూసాం చాలా అంటే చాలా క్విక్గా చేశాడు. అండ్ దాని చివరిలో బ్యాంగర్ ఫ్రమ్ వాషింగ్టన్ సుందర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం జస్ట్ 24 అవర్స్ ముందు మాట్లాడుకున్నాం సుందర్ టేలెండర్స్తో కలిసి సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో ప్రసిద్ధితో కలిసి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ప్రసిద్ధికి కేవలం 2 బాల్స్ ఆడే ఛాన్స్ మాత్రం ఇచ్చాడు. బట్ తన ఎదరంలో ఉండి మాత్రం ఇంగ్లాండ్ బౌలర్స్ను ఊచకోత కోసాడు. 46 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. మిగిలిన ఇన్నింగ్స్లో 4 4లతో పాటు 4 6లు ఉండడం చూసాం. సో యాక్చువల్ ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా పూర్ టాక్టిక్ యూజ్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో షార్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు కదని చెప్పి సేమ్ అదే వేశారు. బట్ ఈసారి సుందర్ అవుట్ కాలేదు, 6ల మీద 6లు కొట్టాడు. మేలో కవర్లో చివరి బాల్గా రిస్క్ తీసుకోవడం చూసాం. బాల్ కొట్టకపోయినా సరే నెక్స్ట్ ఓవర్లో స్ట్రైక్ కోసం ఎక్స్ట్రా బై రన్ తీసుకోవడానికి ట్రై చేశారు. అండ్ ఈ రిస్క్ మనకి పే ఆఫ్ అయింది కాబట్టి తర్వాత సుందర్ ఇంకా ఎక్కువ రన్స్ యాడ్ చేయగలిగాడు. సో నిజంగా సుందర్ అయితే 2 ఇన్నింగ్స్లో తన బ్యాటింగ్లో నా పరిస్థితిని బయటికి తీసుకొచ్చాడు. పర్టికులర్గా ఇంగ్లాండ్ మెయిన్ బౌలర్స్ నోచకోత కోసాడు. సో లాస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ అనడం చూసాం, మీరు చిన్నపిల్లల మీద సెంచరీ కొడతారని చెప్పి. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం జడేజా మరి సుందర్ ఇద్దరు కూడా మెయిన్ బౌలర్స్ని మడత పెట్టేశారు. ఇన్ఫాక్ట్ ఇద్దరు కూడా సేమ్ స్కోర్ కొట్టారు, చెరో 53 రన్స్ యాడ్ చేశారు. అండ్ దీనివల్ల మన టీమిండియా స్కోర్ 396 వరకు వెళ్ళింది అండ్ టార్గెట్ను 374గా సెట్ చేయగలిగారు. సో జైస్వాల్, ఆకాశ్దీప్, జడేజా, జూరెల్ మరి సుందర్ 5 బ్యాట్స్మెన్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య. ఎవరిని కూడా మనం తక్కువ చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఆ కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. వీళ్ళందరూ కలిసి కట్ కావడం వల్ల మన టీమిండియాకు 396 రన్ స్కోర్ అయితే వచ్చింది. బట్ ఎనివే ఇంగ్లాండ్ టీంకు 374 రన్స్ టార్గెట్ సరిపోతుందా? సో ఈ క్వశ్చన్ మార్క్ అయితే మీలో చాలామందికి ఉంటుంది. అండ్ దీనికోసమే నేనైతే మీ ముందు కొన్ని స్టాట్స్ తీసుకొచ్చాను. సో వాటిలో చూసుకుంటే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసి 263 రన్స్, అది కూడా ఎప్పుడో 1902 సంవత్సరంలో ఇంగ్లాండ్ వాళ్ళు కొట్టారు ఆస్ట్రేలియాకి ఎగనెస్ట్గా. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఏ టీం కూడా 300 కంటే పెద్ద టార్గెట్ను చేసి చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ గత 100 ఏళ్లలో చూసుకుంటే 250+ టార్గెట్ను ఒక్కసారి మాత్రమే చేశారంట. సో డెఫినెట్లీ ఆల్ గ్రౌండ్లో 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం 2021లో మన వాళ్ళు ఎంతకంటే చిన్న టార్గెట్ పెట్టారు. 374 కంటే చిన్న టార్గెట్. ఐ థింక్ 366 367 రన్స్ పెట్టారు. అండ్ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా కంఫర్టబుల్గా గెలిచింది.
సో దీంతో పాస్ట్ రికార్డ్స్ పడి చూసుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిచే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ ఎక్కువగానే కనిపిస్తుంది. అంటే రిజల్ట్ వచ్చిన మ్యాచెస్ కాకుండా డ్రా అయిన మ్యాచెస్ ఉంటాయి. అండ్ ఆ మ్యాచెస్లో చూసుకుంటే ఫోర్త్ ఇన్నింగ్స్ హైయెస్ట్ టోటల్ 429 రన్స్ మన టీమిండియా వాళ్ళే కొట్టారు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఫోర్త్ ఇన్నింగ్స్లో ఎప్పుడు కూడా 370 కంటే ఎక్కువ రన్స్ కొట్టలేదు. ప్రీవియస్ హైయెస్ట్ 369 రన్స్ మన ఇండియాకి ఎగనెస్ట్గా కొట్టారు 2007 సంవత్సరంలో. అండ్ ఆ మ్యాచ్ చూసుకుంటే డ్రాగా ముగిసింది. సో ప్రీవియస్గా ఇంగ్లాండ్ వాళ్ళు అయితే గ్రౌండ్లో ఇప్పుడు కూడా ఫోర్త్ ఇన్నింగ్స్లో 370 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన చరిత్ర లేదు. దీంతో ఖచ్చితంగా మన టీమిండియాకి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ డే 4 వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ డే 3 ఎండింగ్లో చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మొదటి ఇన్నింగ్స్తో పోల్చుకుంటే ఇన్నింగ్స్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ ఓపెనర్స్ మరి అంత ఎక్కువ ఫ్రీగా ఆడలేకపోయారు. ఎందుకంటే ఈసారి చూసుకుంటే ప్రెజర్ ఉంది. అదే ఫస్ట్ ఇన్నింగ్స్ అన్నప్పుడు చూసుకుంటే ప్రెజర్ లేదు. సో ఇప్పుడు కనుక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వేగంగా తమ వికెట్లు కోల్పోతే మ్యాచ్ పోతుంది. దీనివల్ల వాళ్ళు ప్రెజర్లో ఉంటారు కాబట్టి అంత అటాకింగ్ బ్యాటింగ్ అయితే చేయకపోవచ్చు, కొంతవరకు ఆచితూచి ఆడతారు. ఇన్ఫాక్ట్ ఈ ప్రెజర్ కారణంగానే డే ఎండింగ్లో జాక్ రాలీ వికెట్ కోల్పోవడం చూసాం. మరోసారి మన సిరాజ్ మియా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మళ్ళీ డే చివరిలో జాక్ రాలీ మరోసారి ఆ డీలే టాక్టిక్స్ వాడాడు. బట్ ఈసారి అతనికి అగెనిస్ట్గా మారిపోయింది అది. మన వాళ్ళు షార్ట్ బాల్ కోసం ఫీల్డ్ పెట్టి అతను బాల్తో కొట్టించారు. ఎందుకంటే అతను బ్లఫ్ చేసి సిరాజ్ ఒక ఎక్సలెంట్ యార్కర్ వేశాడు. సో మన టీమిండియా బౌలర్స్లో అయితే చాలా మంచి డిసిప్లిన్ కనిపించింది. అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకుని కొంతవరకు డిఫెన్సివ్ మోడ్లోనే పెట్టారు. బట్ యాక్చువల్లీ నిజానికి అలా పెట్టడమే బెటర్. ఎందుకంటే ఇంగ్లాండ్ ఓపెనర్స్కి ఎప్పుడైతే బౌండరీస్ రావో చాలా వరకు ఫ్రస్ట్రేట్ అవుతారు. సో ప్రస్తుతానికి అయితే డే 3 ఎండేసరికి ఇంగ్లాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేశారు. అండ్ వాళ్ళ టార్గెట్ ఇంకా 324 రన్స్ కొట్టాలి. వాళ్ళకి చేతిలో కేవలం 8 వికెట్లు మాత్రం ఉన్నాయి. ఒక వికెట్ మనం మర్చిపోవచ్చు. క్రిస్ వోక్స్ రూల్ అవుట్ అయిపోయాడు. అతను ఏమైనా వంటి చేత బ్యాటింగ్ చేయడానికి వస్తే తప్ప ఇంకో వికెట్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ అవ్వదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే ఈ టెస్ట్ మ్యాచ్ మాక్సిమం డే 4లోనే ఎండ్ అయిపోద్ది. డే 5 వరకు వెళ్ళే ఛాన్స్ నాకైతే కనిపించట్లేదు. అండ్ మోస్ట్లీ ప్రజెంట్ మన టీమిండియా సైడ్ మ్యాచ్ ఉంది. ఎందుకంటే స్టిల్ ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా ఏమీ లేదు. ఖచ్చితంగా ఏదో ఒక బాల్ డివేట్ అయ్యి క్రీజ్లో సెట్ అయిన బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మనం ధ్రువ్ అలాగా అవుట్ అవ్వడం చూసాం. సో డెఫినెట్లీ ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి అంత ఈజీగా ఉండదు. అట్ ది సేమ్ టైం మన టీమిండియా బౌలర్స్ ముందు చెప్పినట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలుగుతున్నారు. దీంతో మన వాళ్ళు ఎదురేదంతో బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కలిసి సిరీస్ని సమన్ చేసుకోవచ్చు. చూడాలి మరి మన టీమిండియా బౌలర్స్ వన్ లాస్ట్ టైం బ్రిలియంట్ బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ టీంని డిఫీట్ చేస్తారా లేదనేది.